హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు TSLPRB నుంచి ఈవెంట్స్కి సంబంధించి ఏ విధంగా క్వాలిఫై అవుతున్నారని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇది TSLPRB యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకైతే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సో 27th డిసెంబర్న ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లయితే చూడవచ్చు, లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రెస్ నోట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా మనకు ఈవెంట్స్ సంబంధించి ఏ విధంగా క్వాలిఫై అవుతున్నారు, ఇంకా దాంతో పాటుగా మనకి ఏదైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ సంబంధించి కోర్టు ఎటువంటి ఆర్డర్ ఇచ్చింది అనేటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకు సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంది కదా, సో అది కంటిన్యూ అవుతున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. December 8th నుంచి అయితే ఇవి స్టార్ట్ కావడం జరిగింది. సో టోటల్గా మనకు తెలంగాణలో 9 వెన్యూస్లో ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్లయితే మెన్షన్ చేశారు. దానిలో ఇప్పటివరకు ఈ 3 వెన్యూస్లో ఈ ఈవెంట్స్ కంప్లీట్ చేశామని చెప్పేసి మెన్షన్ చేశారు. దానిలో సంగారెడ్డిలో మనకు 17th డిసెంబర్న కంప్లీట్ అయింది. అదేవిధంగా ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి 19th డిసెంబర్న కంప్లీట్ చేశారని చెప్పి చెప్పారు. దాంతోపాటుగా నిజామాబాద్లో 20th డిసెంబర్న ఈవెంట్స్ కంప్లీట్ అయినట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తం 18 వర్కింగ్ డేస్లో సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వారిలో 70% క్యాండిడేట్స్కు ఈ ఈవెంట్స్ కంప్లీట్ చేశామని చెప్పేసి మెన్షన్ చేశారు. మిగతాది ఇంకా 8 to 9 డేస్లో మిగతాది కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ విషయాలైతే ఇక్కడ సింప్లిఫైడ్ PMTR PET ప్రాసెస్ ఎక్సలెంట్ పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే మనకు గత నోటిఫికేషన్ ఏదైతే 2018-19 నోటిఫికేషన్ కావచ్చు, అండ్ ఈ నోటిఫికేషన్లో మనకు ఈవెంట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది అండ్ ఏ విధంగా క్వాలిఫై అవుతున్నటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎందుకంటే మనకు ఈవెంట్స్కి సంబంధించి కొన్ని మనకు లాంగ్ జంప్ కావచ్చు, షార్ట్ పుట్లో ఇంకా హైట్కి సంబంధించి చేంజ్ చేయాలని చెప్పేసి గొడవ జరుగుతుంది కదా, వాటికి సంబంధించి ఇక్కడ కొంత క్లారిటీ ఇచ్చినట్లయితే మనం అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే సో అంతకుముందు మనకు ఇక్కడ రన్ ఈవెంట్కి సంబంధించి బాయ్స్కి అయితే 2 ఈవెంట్స్ ఉండేది. ఒకటి వచ్చేసి మనకు 800, అదేవిధంగా 100 మీటర్స్ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్కి ఒకే రన్ ఈవెంట్ కండక్ట్ చేశామని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్ దానికి దీన్ని కంపేర్ చేసినప్పుడు అండ్ ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 3 PET ఫిజికల్ ఈవెంట్స్, అది మనకు RFID రన్ కావచ్చు, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ 3 కండక్ట్ చేస్తున్నాం మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి. అంతకుముందు 5 ఈవెంట్స్ ఉండేది, కాకపోతే ఇప్పుడు 3 కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా దాంతోపాటు ఇంకా అదర్ కూడా ఇక్కడ మనకు కొన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి డేటా మ్యానిపులేషన్ లేకుండా RFID తోటి మేము రన్ కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేశారు. ముఖ్యంగా మనకి ఏదైతే ఈ లాంగ్ జంప్కి సంబంధించి అండ్ షార్ట్ పుట్ సంబంధించి ఏ విధంగా క్వాలిఫై అవుతున్నారంటే డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 83% మెన్ అండ్ 80% ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ లాంగ్ జంప్, అండ్ అదేవిధంగా 93% మెన్స్, అదేవిధంగా 96% ఉమెన్ క్వాలిఫైయింగ్ షార్ట్ పుట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఈ మనకు టోటల్గా 100 మెంబర్స్ కనుక ఈ లాంగ్ జంప్ కనుక వెళ్ళినట్లయితే సో దానిలో 83% మనకు మెన్స్ కావచ్చు, అదేవిధంగా 80% ఉమెన్స్ క్వాలిఫై అవుతున్నారు అన్నట్లు ఇక్కడైతే వాళ్ళైతే మెన్షన్ చేశారు. మరి సో నెక్స్ట్ దానికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా అంతకుముందు ఉన్నటువంటి ప్రాసెస్కి ఇప్పటికీ తేడా ఏ విధంగా ఉంది అండ్ ఏ విధంగా క్వాలిఫై అవుతున్నారనే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 54% క్యాండిడేట్స్ ఇప్పటి వరకు క్వాలిఫై అయినట్లయితే ఇచ్చారు. అది కనుక మనం లాస్ట్ రిక్రూట్మెంట్తో కంపేర్ చేస్తే సో ఓన్లీ 52% ఉందట. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక 100 మంది కనుక వెళ్తే ఇప్పుడు 54 మంది క్వాలిఫై అవుతున్నారు. అంతకుముందు మనం ఏదైతే 2018-19 నోటిఫికేషన్ సంబంధించి అప్పుడు చూసినట్లయితే అప్పుడు 100 మంది వెళ్తే ఓన్లీ 52% మాత్రమే క్వాలిఫై అయ్యేవారని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మేము చేసే ప్రాసెస్ కరెక్ట్గానే ఉంది, ఎటువంటి చేంజెస్ ఉండవని చెప్పేసి ఇక్కడ మనకి ఇంటర్నల్గా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు కండక్ట్ చేస్తున్నటువంటి ప్రాసెస్ అంతా కరెక్ట్గానే ఉంది అన్నట్టుగా సో దీనికి ఇంటర్నల్ మీనింగ్ కింద మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఒక కోర్ట్ ఆర్డర్ అని చెప్పేసి కూడా చూడవచ్చు రిలేటెడ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా సో వారికి ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై ఈ ఈవెంట్కి సంబంధించి వాళ్ళు కోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కోర్టు అయితే మనకు ఒకటి మెన్షన్ చేసింది ఏంటంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దాని తర్వాత వీళ్ళకు PET కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఏదైతే వీళ్ళు ఒకవేళ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అయినట్లయితే విత్ ఇన్ 1 monthలో వీళ్ళకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. దానికి సంబంధించి వీళ్ళైతే ఒక లెటర్ అయితే వీళ్ళు TSLPRBకి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే వాళ్ళు ఉంటారో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చూడండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళైతే సీరియస్గా చదవండి. ఇక్కడ విషయం అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే తొందరలోనే సో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్పలేదు, కానీ సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత సో ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఎటువంటి చేంజెస్ ఉండవని చెప్పేసి మనం ఇక్కడైతే అర్థం చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అంతా కరెక్ట్గానే ఉంది అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి లాస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఇప్పుడున్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సో బెటర్గానే క్వాలిఫై అవుతున్నారని చెప్పేసి ఇక్కడైతే దీని మీనింగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది మనకు TSLPRB నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోటు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.